సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం లగ్దారం గ్రామ పరిధిలో క్వారీ నీటి గుంతలో పడి ట్రాక్టర్ డ్రైవర్ గల్లంతైన ఘటన పటంచెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మెదక్ జిల్లా తిమ్మాపూర్కు చెందిన నరసింహులు బతుకు తెరువు కోసం వచ్చి పటంచెరు మండలం లగ్దారం గ్రామంలో ఉంటూ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గ్రామ పరిధిలో మూతపడిన క్వారీ వడ్డేర్లు కొట్టిన రాయిని ట్రాక్టర్లో రవాణా చేస్తున్నారు. గురువారం రోజు డ్రైవర్గా ఉన్న నరసింహులు ట్రాక్టర్ నడుపుతూ ప్రమాదవశాత్తు 20 అడుగుల ఎత్తు నుంచి క్వారీ నీటి గుంతలో వాహనంతో సహా పడిపోయాడు. 36 గంటల అనంతరం క్వారీలో నుంచి మృతదేహం బయటికి తేలింది. స్థానిక అధికారులు, పోలీసులు ఎలాంటి సహాయక చర్యలు నోచుకోలేదని, క్వారీ యజమాని నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటంచెరు పోలీసులు కేసు నమోదు చేసి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. लास्ट